భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి చెట్లు విరిగి వాహనాలపై పడ్డాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో జోరు వానలు దంచి కొడుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. దీంతో వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు నుంచి అమరావతి వెళ్లే దారి పూర్తిగా రోడ్డుపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. అక్కడ లామ్ దగ్గర ఒక వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. దాంతో పాటుగా గుంటూరు నుంచి తుళ్ళూరు వెళ్లే దారి కూడా పూర్తిగా అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపరిమి దగ్గర కొట్టేళ్లు వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. దాంతోపాటుగా పత్తిపాడు నుంచి గొట్టిపాడు వెళ్లే రహదారి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ కూడా నక్కవాగు పొంగి ప్రవహిస్తుంది. మనం ఇప్పుడు గుంటూరులోని గడ్డిపాడులో ఉన్నాం. గడ్డిపాడులో ఇదంతా నివాస ఉండే గడ్డిపాడు ఏరియా. పూర్తిగా మనం చూస్తున్నాం పెద్ద కాలువ ప్రవహిస్తున్నట్టు ప్రవాహం పెద్ద ఎత్తున తరలి వస్తుంది. ఈ పక్కనే చెరువు ఉంది. చెరువు కూడా పొంగి పొర్లిపోయింది. పొంగి పొర్లిన తర్వాత ఆ ప్రవాహం మనకి కనిపిస్తుంది. చెరువు నిండిన తర్వాత ఇళ్లలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతుంది. పూర్తిగా ఇళ్లలోకి వచ్చి చేరిన పరిస్థితి. బాబు, మీరు ఇదేనా ఇల్లు? మీ ఇల్లు ఇదేనా? ఎప్పటి నుంచి ఎలాంటి పరిస్థితి? ఎప్పటి నుంచి వచ్చింది? ఇప్పుడే అండి. ఎప్పుడు వచ్చినాయి మీ ఇంట్లోకి వాటర్? ఎప్పుడు వచ్చినాయి? మధ్యాహ్నం వచ్చిందండి. లోపలికి అంతా వాటర్ వచ్చినాయా? వచ్చినాయి. సామాన్లు ఏం తడిచిపోయినాయా? చూడండి వచ్చి మీరు పూర్తిగా లోపల పూర్తిగా ఈ కాలనీ అంతా ఇదే పరిస్థితి. దీంతో పాటుగా పక్క కాలనీ కూడా ఉంది. పక్క కాలనీ కూడా పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి. దీంతో పాటుగా గుంటూరులోని ప్రధాన రహదారి అన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పూర్తిగా చెరువుల్ని తలపించిన పరిస్థితి. వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటుగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది? పూర్తిగా వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రధానంగా దీంతో పాటుగా హైకోర్టు ప్రాంగణంలో కూడా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురవడంతో హైకోర్టు ప్రాంగణంలో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో సిబ్బంది ఎవరైతే హైకోర్టు సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది ఫైల్స్ను కూడా భద్రపరుస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్తున్నాం. గడ్డిపాడులో ఒక నివాసంలోకి వెళ్తున్నాం. నివాసంలో పూర్తిగా ఈ ఇంట్లోకి వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి. అమ్మ ఇట్లండి, ఎప్పుడు వచ్చినాయి వాటర్? ఏంటి పరిస్థితి? ఉదయం 7 నుంచి వస్తుంది సార్. ఇట్లండి ఉదయం 7 నుంచి విపరీతంగా చెరువు తెగి బాగా విపరీతంగా వస్తుంది వర్షం. ఇప్పుడు దాకా తడిసిపోయి ఇప్పుడే భోజనం చేస్తున్నాం. ఉదయం నుంచి భోజనం కూడా చేయలేదు కనీసం. మేము పిల్లలు ముసలివాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరు కూడా పట్టించుకోవట్లే. మరి దీనికి ఏదో పరిష్కారం ఎవరైనా సరే చెయ్యాలి. నైట్ అవుతుంది మరి ఇబ్బంది. సాయంత్రం మరి పిల్లలతో ముసలివాళ్ళతో ఇబ్బంది పడుతున్నాం. మరి ఏదో ఒక మార్గం సాయంత్రం లోపల ఏదో ఒకటి చెయ్యాలి. పూర్తిగా సామాన్లు అన్ని తడిచిపోయినాయి. మొత్తం నీళ్ళలో తేలాడుతున్నాయి సార్. మొత్తం మంచాల మీద కూడా ఇక వచ్చేసేస్తున్నాయి నీళ్లు. అది పరిస్థితి. ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? లేదండి, ఎప్పుడు రాలేదండి. ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం గడ్డిపాడికి ఇలా రావటం. ఎందువల్ల అంటారు? చెరువు వల్లేనండి. చెరువు వల్లే. చెరువు ఏదో మరమ్మతులు చేస్తే కానీ ఈ ఊరికి ఇట్లా రాకుండా ఉంటది. చెరువులోకి బాగా వాటర్ వచ్చి పొంగిందంట. చెరువు కట్ట తెగటం వల్లే ఈ వర్షం ఈ వరదంతా చెరువు పొంగి ఇళ్లలోకి వస్తున్నాయి నీళ్లు. అది పరిస్థితి. ఎవరిని వచ్చారా అధికారులు? పలకరించారా? ఏంటి పరిస్థితి తెలుసుకున్నారా? వచ్చారు, నజీర్ గారు వచ్చారు చూసారు, వెళ్ళిపోయారు. ఇంకంతే. ఎవరు వచ్చినా చేయగలిగింది ఏం లేదు. మాకేం సహాయం ఏం. ఈ నీళ్లు పోవటానికి ఏదైనా ఒక మార్గం ఏదైనా చేస్తే ఉపయోగం, కానీ ఎవరు చూసి వెళ్ళిన ఉపయోగం ఏముంది? అది పరిస్థితి. ఇప్పుడు ఈ కాలనీలో పరిస్థితి అంతా ఇంతేనా? అంతా ఇంతే ఉందండి. కాలనీ మొత్తం ఇలాగే ఉంది. ఎక్కువ ఈ ఫస్ట్ లైన్ లో బాగా ఇబ్బంది పడుతున్నాము. మీ ఇల్లే హైట్ లో ఉంది, కానీ హైట్ లోకే వాటర్, హైట్ కే వాటర్ వచ్చినాయి అంటే ఇంకా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మీరే చూడండి. అది పరిస్థితి. చాలా హైట్ మాది. అసలు 4 మెట్లు నిండి ఇంకా మళ్ళీ పైన ఇంకొక మెట్టు నిండి 5 మెట్లు ఫుల్ అయిపోయి ఇంట్లోకి వచ్చినాయి వాటర్. అది పరిస్థితి. పూర్తిగా మరి ఇంకా పెరుగుతూ ఉంది, వర్షం వస్తూ ఉంది, చెరువు కూడా నీటి. మరి అదే చూస్తున్నాం పరిస్థితి ఏంది, ఎవరైనా వస్తారా
అని చూస్తున్నాం. 4 గంటల వరకు చూస్తాము. ఇక తర్వాత ఈ పరిస్థితి ఎట్టాగుంటుందో అది చెప్పలేం. పూర్తిగా గడ్డిపాళ్ళు కాలనీ అంతా ఇదే పరిస్థితి. దాదాపు భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చింది. పక్కనే చెరువు ఉంది. చెరువు పొంగి ఆ చెరువులోంచి వర్షపు నీరు వస్తూ ఉంది. అందువల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. ఇంతేకాదు మంగళగిరిలో కూడా టిట్కో ఇళ్లలోకి భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరింది. హైవే పైన జాతీయ రహదారి కాజా టోల్గేట్ వద్ద భారీగా వర్షపు నీరు వచ్చి చేరటంతో పూర్తిగా రాకపోకలకు కూడా అంతరాయం కలిగిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా వర్షం సాయంత్రం వరకు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటుగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒకవైపు కృష్ణానదిలో వరద నీరు భారీగా వస్తూ ఉంది. పూర్తిగా ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా గేట్లు ఎత్తివేసిన పరిస్థితి. దాంతోపాటుగా వర్షం కూడా జోరు వర్షం కురుస్తుంది, భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజు, ఇప్పటి వరకు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే ప్రతిసారి ఇలాగే అవుతోంది. చెరువు నిండడం వల్ల, చెరువులో పూడికలు తీయించకపోవడం వల్ల ఇలా వర్షం వస్తుంది అని చెప్తున్నారు కదా. ఫస్ట్ లైన్లోనే పరిస్థితి అలా ఉంటే మరి లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకున్నారా? లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే చంద్రబాబు కాలనీ కానీ, కేవీపీ కాలనీ కానీ, లక్ష్మీనగర్ కానీ, ప్రగతి నగర్ కానీ, ఆర్టీసీ కాలనీ కానీ పూర్తిగా ఈ కాలనీలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే జలమయమయ్యాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఇట్లానే ఇప్పుడు మనం ఏదైతే ఇల్లు చూసామో ఆ ఇళ్లలోకి వాటర్ ఎట్లా వచ్చినాయో అక్కడ కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించాలి. ఏదైతే ఆ పూడికలు తీయాలని కూడా చెప్తూ ఉన్నారు. కాలువల్లో పూడికలు తీయాలి. దాంతోపాటుగా ఇక్కడ అయితే చెరువు పొంగి ఆ చెరువులోకి భారీ స్థాయిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి చెరువు పొంగి ఆ చెరువు పొంగటం వల్ల మా కాలనీలోకి వరద నీరు వచ్చిందని చెప్తున్నారు. అలానే గుంటూరు చుట్టుపక్కల ఏదైతే శివారు కాలనీలు ఉన్నాయో ఆ శివారు కాలనీలన్నీ పూర్తిగా ఎలాంటి పరిస్థితి తలపిస్తూ ఉంది. ఇంకా వర్షము పడే అవకాశం ఉంది. ఇంకా జోరు వర్షం కురుస్తుంది. ఖచ్చితంగా రాత్రికైతే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు నాకు సంబంధించి దాదాపు 4.5 అడుగులు 4 అడుగుల మేర ఈ కాలనీలోకి వాటర్ వచ్చింది. వీళ్ళు ఖచ్చితంగా కాలనీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు రావాలి, వీళ్ళందరినీ ఖాళీ చేయించాలి, వీళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించాలి. కానీ పొలిటీషియన్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. అధికారులు మాత్రం మా దగ్గరకు రాలేదని చెప్తున్నారు. సాయంత్రం వరకు చూసి ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తామని కూడా చెప్తున్నారు. ఈ చెరువు కనుక మరింత పొంగితే ఈ కాలనీకి మరింత ప్రమాదం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు చాలా జాగ్రత్తలు చెప్పారు కదా రాజు. మరి వీళ్ళని చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కనీసం సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయినా చేయాలి కదా. వాస్తవంగా ఏంటంటే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. పెద్ద ఎత్తున వాటర్ వస్తాయని అధికారులు అంచనా వేయలేకపోయారు. అందుకే పూర్తిగా విఫలమైన పరిస్థితి. చుట్టుపక్కల గుంటూరుకు సంబంధించి చుట్టుపక్కల కాలనీలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన కాలనీలు, ఆ కాలనీలోకి ఇప్పటికే ఇళ్లలోకి వాటర్ వచ్చి చేరింది. గుంటూరే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన అంటే మంగళగిరి టిట్కో ఇళ్ళు కానీ, లేకపోతే హైవే మీద కానీ, లేకపోతే వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో పాటు కొన్ని కాలనీల్లోకి భారీ స్థాయిలో వాటర్ వచ్చి చేరింది. ఖచ్చితంగా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేయట్లేదు. ఖచ్చితంగా బాధితులంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మా ఇంట్లోకి ఒక్కసారిగా వర్షపు నీరు వచ్చి చేరింది, వస్తువులన్నీ పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, మమ్మల్ని అందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ రాజు ఫర్ ద డీటెయిల్స్.